దేవుని నిజమైన బోధ ఎలా ఉంటుందంటే, ప్రస్తుత కాలము అది ఖండనతో కూడినది, గద్దింపుతో కూడినది, బెత్తము వాడేది, శిక్షించబడేది ఈ లోకములోనే. తర్వాత శిక్ష లేదు. కాబట్టి మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు తీర్పు పొందకపోదుము. కాబట్టి ప్రభువే మనల్ని ఆయన శిక్షిస్తూ ఈ లోకములోనే మనల్ని తయారు చేస్తున్నాడు, పరిశుద్ధులుగా చేస్తున్నాడు, నిత్య ఆదరణ పొందినట్లుగా, నిత్య జీవము పొంది పరలోకములో చేరునట్లుగా అని ఖండనతో కూడినది, గద్దింపులతో కూడిన వాక్యము. తప్పు చేస్తే సమర్థించేది కాదు. కాబట్టి ఎలా ఉంటే దేవుని నిత్య రాజ్యము జీవము దొరుకుద్దా అని వాటిని గద్దింపులతో సహా చెప్పేది. తప్పు చేసిన వారిని ప్రోత్సహించేది కాదు ఈ వాక్యము. కాబట్టి అలా మనుషులను సంతోష పెట్టాలని కాదు, దేవునిని సంతోష పెట్టాలని వాక్యము సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకములో మిగుల దేవునికి సంతోషము కలుగుతుంది. ఒక ఆత్మ సత్యమును అనుసరించి నడుచుకుంటుంటే పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. కాబట్టి అలాంటి బోధ మనము కలిగి ఉండాలి. అలాంటి బోధ కలిగి ఉండి దేవుని వాక్యమునకు భయపడి మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించాలి అని తెలియచేయబడుతున్నది.